పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపెట్టుకోవాలి. తర్వాత గోంగూర వేయాలి. ఇప్పుడు గోంగూర వేసుకున్నామండి. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఇక్కడ 3/4 కేజీకి ఒక కట్ట తీసుకున్నాను. ఇలా కొద్దిసేపు ఉండేవాళ్ళు. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగా మగ్గిపోతుంది. అంతవరకు ఉండేవాళ్ళు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇలా అయింది. ఇలా పక్కకు తీసుకునేసి ప్యాన్ క్లీన్ చేసేసి మళ్ళీ ఆనియన్స్ వేయాలి. కొంచెం నూనె వేసి ఆనియన్స్ వేసాక ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అల్లం పేస్ట్ కింద అతుక్కోకుండా కలపాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద 1 మినిట్ బాగా తిప్పాలి. ఇలా 1 మినిట్ హై ఫ్లేమ్లో తిప్పుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ నుండి వాటర్ వచ్చేంత వరకు ఉండనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలాగా. ఇలా మధ్యలో మూత తీసి కలబెడుతూ ఉండాలి. 1 or 2 టైమ్స్. చూడండి వాటర్ ఎలా వచ్చాయో చికెన్ నుండి. ఇలా వాటర్ అన్నీ వచ్చేస్తాయి. 50% ఇక్కడే ఉడికిపోతుంది అన్నమాట చికెన్. ఇప్పుడు కొంచెం ఒక టొమాటో మిక్సీకి వేసుకున్నాం కదా, అది 2 టీ స్పూన్లు వేయాలి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 2 టీ స్పూన్లు యాడ్ చేస్తే బాగుంటుంది టొమాటో ప్యూరీ. టొమాటో ప్యూరీ ఇలా కలుపుకున్నాం కదా, 1 నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు మిర్చి వేస్తున్నా. కారం పొడి కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం దాంట్లో గోంగూరలో పాటు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం కదా, కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాము మిగతాది ఉడకడానికి. ఎందుకంటే గోంగూర వేసినప్పుడు తర్వాత ఉడకదన్నమాట చికెన్. కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత గోంగూర వేసుకుందాము. కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. తర్వాత ఇంకా గోంగూర పేస్ట్ వేసేసి కొద్దిసేపు ఉంచాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. 2-3 స్పూన్లు వేసుకుంటే చాలండి గోంగూర పేస్ట్.
పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ పులుపు అవుతుంది. వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇదిగో ఇంకా గోంగూర చికెన్ అయినట్టే.